ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని తేలడంతో తాజా ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణలో 2019-24 జగన్ హయాంలో రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మద్యం స్కామ్ ద్వారా దోచుకున్న నగదును సినీ పరిశ్రమలో పెట్టి వైట్ మనీలోకి మార్చుకోవాలని రాజ్ కసిరెడ్డి పాన్ ఇండియా సినిమాతో పాటు తెలుగు సినిమాలను సైతం నిర్మించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆయన విచారించేందుకు ఇప్పటికే 3 సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కసిరెడ్డి సిట్ అధికారుల నోటీసులకు స్పందించలేదు. దీంతో తాజాగా మరోసారి ఆయనకు 4వ నోటీసు ఇచ్చారు. హైదరాబాద్లోనే మకం వేసిన సిట్ అధికారులు కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి నోటీసులు అందించారు. దీంట్లో మద్యం స్కామ్ కేసులో రేపు విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా ఇదే కేసులో పోలీసు అధికారులు కసిరెడ్డికి చెందిన సంస్థలు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే మద్యం స్కామ్ కేసులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పేర్కొనగా ఈ రోజే విచారణకు హాజరవుతారంటూ విజయసాయిరెడ్డి స్పందించడం జరిగింది. రాజ్ కసిరెడ్డి మాత్రం ఇప్పటికి 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా దానికి ఎటువంటి స్పందన తెలియజేయలేదు. మరి సిట్ అధికారుల ముందు హాజరవుతారా లేదంటే సిట్ ఆయన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిందే. హైదరాబాద్లోనే మకం వేసినటువంటి సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.